మొత్తానికి బర్నీ గారు అయితే పర్మనెంట్ హౌస్మేట్ అయిపోయారు. బర్నీ గారికి 2 పాయింట్స్ అంటే 2 విన్స్ అయ్యారు. శ్రీజ గారు 1 విన్ అయ్యారు. అసలు ఏంటి అనేది అయితే మనం ఇప్పుడు చూద్దాము టాస్క్ ఏంటి అనేది. సో ఆ యొక్క టవర్ టాస్క్లో అయితే ఎటువంటి రిజల్ట్ అనేది డిక్లేర్ చేయలేదు సంచాలక్స్ వల్ల. సో నెక్స్ట్ రౌండ్ అయితే ఒకటి పెట్టారు. అందులో వచ్చేసరికి దివ్య గారు ఒక టాస్క్ అయితే గెలిచారు. దివ్య గారు బర్నీ గారి తరపున ఆడారు. సో బర్నీ గారికి అక్కడ ఒక 1 పాయింట్ వచ్చింది. అన్లాక్ ద డోర్ అనే టాస్క్లో వచ్చేసరికి శ్రీజ గారు గెలిచారు. ఓకే, బాగానే ఉంది. శ్రీజ గారికి ఒక 1 పాయింట్ వచ్చింది. అండ్ ఇప్పుడు మూడో టాస్క్ ఫైనల్ టాస్క్, అది ఇమాన్యుయల్ గారు గెలిచారనమాట బర్నీ గారి కోసం. సో ఇమాన్యుయల్ గారు బర్నీ గారి తరపు కాబట్టి బర్నీ గారు విన్ అయ్యారు. సో అక్కడ మనకి బర్నీ గారికి 2 పాయింట్స్ అయితే వచ్చేసింది. సో బర్నీ గారు టోటల్ గా 2 విన్ అయ్యారు. శ్రీజ గారు 1 విన్ అయ్యారు. సో అందుకే బిగ్ బాస్ డైరెక్ట్ గా అనౌన్స్ చేస్తారనమాట, యు ఆర్ ఏ పర్మనెంట్ క్యాప్టెన్, ఐ మీన్ యు ఆర్ ద పర్మనెంట్ హౌస్ మేట్ అని చెప్పి బిగ్ బాస్ బర్నీ గారిని అనౌన్స్ చేస్తారు. సో అఫీషియల్లీ బర్నీ గారు పర్మనెంట్ హౌస్ మేట్ అయితే అయిపోయారు. ఇంకా శ్రీజ గారు అయితే హౌస్ లోనే ఉన్నారు. శ్రీజ గారి గురించి ఏమీ అనౌన్స్ చేయలేదు. సో ఓటింగ్ ప్రకారం చూద్దాము ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారు అనేది, అంతే అనమాట.